ఒక వ్యక్తి గర్విష్టి అని ఎలా తెలుసా? అతడు మాట్లాడే మాటల్లోనే అతడు గర్వం ఉందా లేదని పసిగట్టచ్చు. ఆ వ్యక్తిని తీసుకెళ్లి ల్యాబొరేటరీలో కూర్చోబెట్టి గర్వం ఉందా లేదా అని రకరకాల పరీక్షలు చేయక్కర్లా. అతడు మాట్లాడే మాటలు ఉంటాయి చూసావా, అవే ఒక వ్యక్తి దీనత్వంతో ఉన్నాడా లేదా గర్విష్టిగా ఉన్నాడని చాలా క్లియర్ గా అర్థమైపోద్ది. బైబిల్ సెలవిచ్చింది, ధనవంతుడు దురుసుగా మాట్లాడతాడని బైబిల్లో. గర్విష్ఠులు వదరబోతులుగా ఉంటారని, ఇష్టానుసారం మాట్లాడతారని, తమ నోటి మాటలను బట్టి అనేక మందిని గాయపరుస్తారని బైబిల్ గ్రంథంలో అనేక లేఖనాలు ఉన్నాయి. అహంభావంతో వీగిపోతున్నావా? నీవు ఎదుర్కొంటున్న అనేకమైన ప్రతికూల వాతావరణాలకి బహుశా నీ గర్వమే కారణమే. ఒకసారి ఆలోచించే. సంఘాల్లో గర్వించేవాళ్ళు, సమాజంలో గర్వించేవాళ్ళు, తమకున్న కులాన్ని బట్టి, తమకున్న మతాన్ని బట్టి, తమకున్న స్థాయిని బట్టి, తమకున్న పూర్వ ఆస్తులను బట్టి, తమకున్న చదువును బట్టి, తమకున్న ఉద్యోగాలను బట్టి, తమకున్న బంధు బలగాన్ని బట్టి, తమకున్న స్టేటస్ ని బట్టి గర్వించేవాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. బైబిల్ సెలవిస్తున్న జాగ్రత్త వినండి. ఓ గర్విష్ఠుడా, నువ్వు దేవునికి విరోధం అయిపోయావు.